హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి రెడ్డి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ విజడమ్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మార్నింగ్ ఒక పోల్ కండక్ట్ చేశాను. ఆ పోల్ ఏంటంటే, మీకు కంప్యూటర్ అసెంబ్లింగ్ కావాలా అంటే సిపి అసెంబ్లింగ్ హార్డ్వేర్ కావాలా, లేదా మంచి ల్యాప్టాప్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి అనే వీడియో కావాలా అని చెప్పి మిమ్మల్ని అడగడం జరిగింది. అయితే 270 మంది అయితే ఓటింగ్ చేశారు ఫ్రెండ్స్. దీంట్లో మనకి 35% కంప్యూటర్ అసెంబ్లీ గురించి అడిగారు. అలానే 65% ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ల్యాప్టాప్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి అనేది అడిగారు ఫ్రెండ్స్. కాబట్టి నేను మీకు ఈరోజు మంచి ల్యాప్టాప్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి అని వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తున్నా. మనం ల్యాప్టాప్ కొంటున్నాము అంటే ఒక 25,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు పెట్టి మనం ఒక ల్యాప్టాప్ని కొంటున్నాం. అంటే మనం కష్టపడినటువంటి డబ్బుల్ని మనం ఆ ల్యాప్టాప్ మనం ఖర్చు పెడుతున్నాం. కాబట్టి మనం కొనేటువంటి ల్యాప్టాప్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకున్నాక ఆ ల్యాప్టాప్ మనం పర్చేజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి నేను మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి పాయింట్స్ని చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. దీనివల్ల మీరు చాలా మంచి ల్యాప్టాప్ని మీకు మీరుగానే చూస్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మంచి ల్యాప్టాప్ని పర్చేజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి కొన్ని పాయింట్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ల్యాప్టాప్ని పర్చేజ్ చేసినట్టయితే చాలా మంచి ల్యాప్టాప్ని మీరు మీ ఇంటికి తీసుకువెళ్తారు ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఫస్ట్ పాయింట్ ఏంటో చూసినట్టయితే, ఫస్ట్ మీ యొక్క ల్యాప్టాప్ని ఆన్లైన్లో పర్చేజ్ చేయాలా లేదా ఆఫ్లైన్లో పర్చేజ్ చేయాలా అనేటువంటిది ముందుగా మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఆన్లైన్లో పర్చేజ్ చేసినప్పుడు ఒక రేట్లు ఉంటాయి, ఆఫ్లైన్లో పర్చేజ్ చేసినప్పుడు వేరే రేట్లు ఉంటాయి కదా. నేను దీనికి సంబంధించి అంతా కూడా నేను మీకు ఈ వీడియో చివరి చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేప్పటికి మీ యొక్క బడ్జెట్ ఎంత, 20,000 రూపాయల బడ్జెట్టా, 40,000 బడ్జెట్టా, 1,00,000 రూపాయల బడ్జెట్టా అనేటువంటిది ముందుగా మీరు ఒక పాయింట్ అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేప్పటికి మీ యొక్క పర్పస్, మీరు ల్యాప్టాప్ని దేనికోసం కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళ కాలేజ్ ఉండేటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ కోసం కొంటారు. వీళ్ళకి సపరేట్ ల్యాప్టాప్స్ ఉంటాయి. అలానే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆఫీస్కి వెళ్ళేవారు, వీళ్ళ కోసం సపరేట్ ల్యాప్టాప్స్ అనేటువంటి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ప్రొఫెషనల్స్, అంటే ఏంటంటే ఎడిటింగ్ చేస్తారు కదా, ఎడిటింగ్ చేసేటువంటి వాళ్ళు గేమింగ్ కోసం వీటి సపరేట్ ల్యాప్టాప్స్ ఉంటాయి. అయితే మన యొక్క పర్పస్ ఏంటి అనే దాని ప్రకారం మనం ల్యాప్టాప్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బ్రాండ్, మనకు ల్యాప్టాప్లో చాలా బ్రాండ్స్ అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయి. అయితే మనం ఏ బ్రాండ్ని చూస్ చేసుకోవాలి. లైక్ నాకంటూ ఒక బ్రాండ్ ఇష్టం ఉంటుంది, అలాగే మీకంటూ ఒక బ్రాండ్ ఇష్టం ఉంటుంది కదా. అలాగే మీకు ఏ బ్రాండ్ ఆఫ్ ల్యాప్టాప్ అంటే ఇష్టం అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ల్యాప్టాప్ యొక్క ఇంచెస్, అంటే మన ల్యాప్టాప్ అనేటువంటిది ఎంత ఇంచెస్ ఉండాలి. 15 ఇంచెస్ ల్యాప్టాప్ కావాలా, 14 ఇంచెస్ ల్యాప్టాప్ కావాలనేటువంటిది మన యొక్క ప్రిఫరెన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా క్యారీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా చిన్న ల్యాప్టాప్ కంఫర్టబుల్గా ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ ఇంట్లో కానీ లేదా ఆఫీస్లో కానీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కొంచెం పెద్ద సైజు స్క్రీన్ ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి మీ ప్రిఫరెన్స్ని బట్టి మీ ల్యాప్టాప్ ఇంచెస్ అనేటువంటి దాన్ని మీరు చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ప్రాసెసర్, ఇక్కడే చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏమిటి అంటే, సరే మా దాంట్లో i5 ఉంది, i7 ఉందని కొనేస్తారు. కానీ వాళ్ళు తీసుకునేటువంటి పర్పస్ వేరు, వాళ్ళు కొనేటువంటి ప్రాసెసర్ వేరు. కాబట్టి ఫ్రెండ్స్, మన ఇక్కడ ప్రాసెసర్ ఏదైతే ఉంది, ప్రాసెసర్ దగ్గర మనం ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు. ఈ ప్రాసెసర్లో మనకి 2 రకాలైనటువంటివి ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పటికి AMD ప్రాసెసర్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చినప్పటికి ఇంటెల్ ప్రాసెసర్స్ ఉంటాయి. అయితే మీ యొక్క బడ్జెట్ అలానే మీ యొక్క యూజెస్ని బట్టి మీరు ఈ రెండింటిలో ప్రాసెసర్ తీసుకోవాలి. మీ యొక్క బడ్జెట్ కనుక 30,000 రూపాయల కంటే తక్కువ అయితే మీరు ఖచ్చితంగా AMD ప్రాసెసర్స్ని మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే తక్కువ రేట్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ అనేటువంటి AMD ప్రాసెసర్స్ ఇస్తాయి. అలానే మనకి ఇంటెల్ ప్రాసెసర్ ఏదైతే ఉన్నాయో అది మనకి ఎక్కువ రేట్లో, లైక్ i5 9th జనరేషన్, i7 5th జనరేషన్, ఈ టైప్లో మనకి చాలా మంచి పెర్ఫార్మెన్స్ అనేటువంటి ఆ బడ్జెట్లు ఇస్తాయి. అలాగే i3 వచ్చేసి 6th జనరేషన్ నుండి చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి ఫ్రెండ్స్. దానికంటే మీరు తక్కువ, లైక్ మీకు చూడండి సింపుల్గా చెప్తా. అప్పుడు మనకి ఇంటెల్లో i3 కానీ లేదా i5 కానీ లేదా i7 ప్రాసెసర్, ఈ 3 ప్రాసెసర్ ఉండేటువంటి ల్యాప్టాప్ని మీరు తీసుకోండి. ఇవే చాలా మంచి ల్యాప్టాప్స్. అలా కాకుండా మీరు పెంటియం కానీ సెలీరాన్ ప్రాసెస్ ఉండేటువంటి ల్యాప్టాప్ని మీరు చూస్ చేసుకోకండి. ఓకేనా? i3, i5, i7లో కూడా ఎటువంటి తీసుకోవాలి అంటే మినిమం మీకు 4th జనరేషన్ అనేటువంటి దాటేసి ఉండాలి. 4th జనరేషన్ దాటిన ప్రాసెసర్స్ని మీరు ప్రిఫర్ చేయండి. అంతకుమించి తక్కువ జనరేషన్స్ ఉన్నాయైతే మనకి చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం, ఎందుకంటే మనకి చాలా ల్యాగ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి AMD ప్రాసెసర్స్. ఈ AMD ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి Ryzen 3 దగ్గర నుండి అలాగే Ryzen 5 వరకు మన యొక్క బడ్జెట్ని బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడ కూడా మనకి జనరేషన్స్ అనేటువంటివి ఉంటాయి. Ryzenలో అయితే మనకి 3rd జనరేషన్ కంటే అబోవ్లో తీసుకోవాలి. అంటే 3rd జనరేషన్ ఉంటుంది కదా, Ryzen 3లో 3rd జనరేషన్, దానికంటే అబోవ్ తీసుకోవాలి. అలాగే Ryzen 7లో వచ్చినప్పుడు మనకి, అలాగే మనకి Ryzen 5లో వచ్చినప్పటికి 4th జనరేషన్ కంటే అబోవ్ ఉండేటువంటి ప్రాసెసర్స్ మనం ప్రిఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఓకేనా, మీకు ప్రాసెసర్ గురించి క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ర్యామ్. ఇప్పుడు మనకి మార్కెట్లో రన్ అవుతున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అది LPDDR5X ర్యామ్స్. ఇప్పుడు మనకి మార్కెట్లో మంచి ట్రెండింగ్లో ఉన్నాయి, అలాగే మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేటువంటి ఇస్తున్నాయి LPDDR5X ర్యామ్స్. కాబట్టి మీ ల్యాప్టాప్లో LPDDR5 ఉందా లేదనేటువంటి మీరు ఆ స్పెసిఫికేషన్స్లో చూడండి. వీటితో పాటుగా ఒకవేళ మీకు LPDDR5 లేదు కాదు మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నటువంటి ల్యాప్టాప్ వచ్చింది అనుకుంటే అప్పుడు మీరు LPDDR4X ఉండేటువంటి ర్యామ్ ఉన్న ల్యాప్టాప్ని మీరు చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా కాకుండా LPDDR3 కంటే కిందకు వచ్చినటువంటి ల్యాప్టాప్స్ మీరు తీసుకున్నారు అంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అంత బాగోదు, ఎక్కువగా మనకి ల్యాగ్ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మనకి డిస్ప్లే. ఈ డిస్ప్లే కూడా మనకి 3 రకాల ప్యానల్స్ ఉన్నాయి, VG ప్యానల్, TN ప్యానల్, IPS LCD ప్యానల్. అయితే ఫ్రెండ్స్ మనం ఖచ్చితంగా ల్యాప్టాప్లో ఎప్పుడూ కూడా ఫుల్ HD ప్లస్ IPS LCD ప్యానల్స్ ఉండేటువంటి ల్యాప్టాప్ మాత్రమే మనం పర్చేజ్ చేయాలి. అంతే తప్ప TN ప్యానల్, VGA ప్యానల్స్ దేనికి కూడా పనికిరావు. ఓకేనా, ఖచ్చితంగా మీ యొక్క బడ్జెట్ అంతైనా సరే 20,000 కావచ్చు లేదా ₹1,00,000 కావచ్చు, ఖచ్చితంగా మీ యొక్క బడ్జెట్లో ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేస్ మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అవే చాలా మంచి క్వాలిటీ అనేటువంటి మనకి ఇస్తాయి, మూవీస్ చూసినా కానీ లేదా గేమ్స్ ప్లే చేసినా కానీ. నెక్స్ట్ వచ్చి మనకి బ్యాటరీ. ఈ బ్యాటరీని ఎలా చూస్ చేసుకోవాలి అంటే మనకి ఎలాగో MAH ఇస్తారు, అది పక్కన పెట్టేయండి. తర్వాత మనం దాని పక్కనే టైమింగ్ ఇస్తారు, 3 అవర్స్ ఉంటుంది, 4 అవర్స్ ఉంటుంది అని. అయితే మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ అక్కడ మనకి 3 అవర్స్ అని ఇచ్చాడు కదా, ఆ 3 అవర్స్ నుండి మనం ఏం చేయాలంటే 30 to 35% మనం మైనస్ చేసేయాలి. మైనస్ చేసి రిమైనింగ్ ఏదైతే ఉందో బ్యాటరీ లైఫ్ అదే మనకు మన ల్యాప్టాప్ ఇచ్చేటువంటి బ్యాటరీ లైఫ్ అనుకోవాలి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ మన ఒక ల్యాప్టాప్లో ఒక వీడియో అనేటువంటిది పెడతారు, పెట్టేసి ఆ వీడియో ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు దాని యొక్క బ్యాటరీ అనేటువంటి అయితే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే మనం ఓన్లీ ఒక్క వీడియో చూడం కదా, మనం ఏం చేస్తామంటే రకరకాల బ్రౌజింగ్ చేస్తాం, కాసేపు ఇంటర్నెట్ వాడతాం, కాసేపు గేమ్స్ అంటాం, కాసేపు పాటలు అంటాం, అలాగే బ్యాక్గ్రౌండ్లో వేరే వేరే ఫైల్స్ అన్ని రన్ అవుతూ ఉంటాయి మన దగ్గర. అలాగే చాలా రకాల సాఫ్ట్వేర్స్ మనం ల్యాప్టాప్లో లోడ్ చేసుకుంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే వాడిచ్చిన టైం మీద మనం 30 to 35% మనం మైనస్ చేసి మిగతా టైం ఏదైతే ఉందో అదే మన బ్యాటరీ ఇచ్చేటువంటి బ్యాటరీ లైఫ్ అని చెప్పి మనమైతే అనుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మనకి ఫింగర్ ప్రింట్. ఈ ఫింగర్ ప్రింట్ అనేటువంటిది ఆప్షనల్ మాత్రమే, ఇంపార్టెంట్ అయితే ఏమి కాదు. అదేంటంటే మీ బడ్జెట్ కనుక ₹45,000 దాటేస్తే ఖచ్చితంగా మీరు ఆ బడ్జెట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు ఇలా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అని చెప్తున్నానంటే మనకు వచ్చేటువంటి ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో రాబోయే ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్తోనే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి కూడా అప్డేట్ అవుతున్నాయి, మన మొబైల్ ఫోన్స్ ఎలాగైతే అప్డేట్ అవుతున్నాయి ల్యాప్టాప్స్ కూడా అప్డేట్ అవుతున్నాయి. కాబట్టి అలా అప్డేట్ అయినటువంటి ల్యాప్టాప్స్ మనం పర్చేజ్ చేసుకోవడం మంచిది ఫ్రెండ్స్. రేపొద్దున మన రీసేల్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి కీబోర్డ్ బ్యాక్ లైట్. చూడండి, మనకి చాలామంది ఏంటంటే కీబోర్డ్స్లో మనకి ఏదైతే ల్యాప్టాప్ ఉందో ల్యాప్టాప్ కీబోర్డ్స్కి బ్యాక్ లైట్స్ ఉండవు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే నైట్ టైం మనం ఏదైనా టైపింగ్ చేసినప్పుడు కానీ లేదా ల్యాప్టాప్ యూజ్ చేసినప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైం మనం మొబైల్ యొక్క ఫ్లాష్ కానీ లేదా LED థ్రెడ్డింగ్ ఉంటుందన్నమాట, అంటే మనం USB కనెక్ట్ చేసుకుంటే లైట్ వెలుగుతుంది మనకి, LED లైట్, అది పెట్టుకుని మనం వర్క్ చేసుకుంటాం. అయితే మనం బడ్జెట్ పెడుతున్నామంటే ₹20,000 బడ్జెట్ పెడుతున్నామంటే ఖచ్చితంగా మనకి బ్యాక్ లైట్ ఉండేలా చూసుకోవాలి. అంటే మన యొక్క కీబోర్డ్కి బ్యాక్ సైడ్ మనకి లైట్స్ అనేటువంటి వెలుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మనకి ₹35,000 ల్యాప్టాప్స్ నుండి స్టార్ట్ అవుతుంది. మీ యొక్క ల్యాప్టాప్ కీబోర్డ్కి బ్యాక్ లైట్ LED ఉండేలా మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మనకి డాల్బీ సౌండ్స్. ఇది కూడా ఆప్షనలే, కాకపోతే మనం ఎక్కువ బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి మీ యొక్క ల్యాప్టాప్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉందా లేదా అనేటువంటి చూసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనం మ్యూజిక్ వినడానికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, వీటితో పాటుగా మనకి Type-C పోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, మన ల్యాప్టాప్కి ఎంత బడ్జెట్ అయినా కావచ్చు, ఇప్పుడు వచ్చేటువంటి ల్యాప్టాప్స్ అన్నీ కూడా మనకి Type-C పోర్ట్తోనే వస్తున్నాయి మ్యాక్సిమం ల్యాప్టాప్స్. కాబట్టి Type-C పోర్ట్ ఉండేలా మీ ల్యాప్టాప్లో చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే మనకి ఇది నేను లాస్ట్ ఎందుకు పెట్టానంటే ఫ్రెండ్స్ నేను చూసినటువంటి స్పెసిఫికేషన్స్ అన్ని మంచి మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ అన్నింటిలో కూడా ఇన్బిల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే రావట్లా. మ్యాక్సిమం డాస్తో కానీ లేదా లైనెక్స్తో కానీ వస్తుంది. లైనెక్స్ చాలా తక్కువ అనుకోండి, డాస్తో ఎక్కువ వస్తుంది. అయితే ల్యాప్టాప్ OS అనేటువంటిది మనం ఓన్గా కూడా చేసుకోవచ్చు. ఎలాగో మనం అందరం యూజ్ చేసి 90% పైరసీ యూజ్ చేస్తాం మన ఇండియన్స్. ఎక్కడ ఫారిన్ కంట్రీస్ కానీ లేదా ఎక్కువ ప్రొఫెషనల్గా యూజ్ చేసేటువంటి వాళ్ళు మాత్రమే ఒరిజినల్ OSను మెయింటైన్ చేస్తారు. మిగతా వాళ్ళు మన అందరం కూడా పైరేటెడ్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే OS అనేటువంటిది బయట మార్కెట్లో మనకి ₹500 చేసేస్తున్నారు, అదంతా వేరే విషయం. లేదు మాకు ఒరిజినల్ OSే కావాలి అనుకుంటే వెల్ అండ్ గుడ్, మనకి ఒరిజినల్ OS ఉండేటువంటి ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. నేను ముందు చెప్పినటువంటి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి. అవన్నీ ఉండి OS కూడా ఉంటే మీరు బ్రహ్మాండంగా ఆ యొక్క ల్యాప్టాప్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఉండి ఏదైతే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో ఇది లేకపోయినా సరే మీరు బ్రహ్మాండంగా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా,
అలా కాకుండా ఆపరేటింగ్ సిస్టమ్ మనం సపరేట్గా కొనుక్కోవచ్చు. దాని కాస్ట్ వచ్చి మనకి 2500 రూపాయలు ఉంటుంది, విండోస్ 10 మాత్రమే. అయితే మీరు చేయించుకునేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మనకి 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అయ్యేటువంటి సాఫ్ట్వేర్స్ మాత్రమే. అలా కాకుండా 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఓఎస్ చేయించుకున్నారంటే మ్యాక్సిమం అంటే 50% ఆఫ్ సాఫ్ట్వేర్స్ మీ యొక్క ల్యాప్టాప్ మీద వర్క్ అయితే చెయ్యవు ఫ్రెండ్స్. అప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి ఓఎస్ చేయించుకోవాలి, చాలా స్ట్రగుల్ అయితే పడాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వీటితో పాటుగా ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ల్యాప్టాప్ తెచ్చుకున్నారు ఇంటికి, తెచ్చుకోగానే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే ఫస్ట్ మీరు ఒక పెన్ డ్రైవ్ తీసుకోండి. 32 GB నుండి 64 GB వరకు ఒక పెన్ డ్రైవ్ తీసుకోండి. తీసుకుని ఏం చేస్తారంటే టోటల్ మీ కంప్యూటర్ అంతా కూడా అంటే మీ యొక్క ల్యాప్టాప్ మొత్తం, ల్యాప్టాప్ అనే కాదు కంప్యూటర్ అయినా సరే ఒరిజినల్ ఓఎస్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ పని అయితే ఖచ్చితంగా చేయండి. ఏం చేయాలంటే టోటల్ మీ పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్ యూఎస్బీకి కనెక్ట్ చేసుకొని టోటల్ బ్యాకప్ చేసుకోండి. ఎందుకంటే ఇన్ కేసు రేపొద్దున అన్నాడు మనకు ఓఎస్ అనేటువంటి క్రాష్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనది ఒరిజినల్ ఓఎస్, మళ్ళీ రేపొద్దున ఒరిజినల్ ఓఎస్ కావాలంటే మనం దాని డబ్బులు వెచ్చించవలసిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే బ్యాకప్ చేసుకుంటారో ఆ తర్వాత ఒకవేళ క్రాష్ అయిపోయినా సరే మనం ఏం చేసుకోవచ్చు అంటే మళ్ళీ తిరిగి బ్యాకప్ చేసుకుంటే మన ఒరిజినల్ ఓఎస్ అనేటువంటి తిరిగి మన వెనక్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయి కదా. అలానే మీకు ఎటువంటి ల్యాప్టాప్ సజెషన్ కావాలి, బడ్జెట్ అనేటువంటిది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పారంటే నేను ఖచ్చితంగా మీకోసం చాలా మంచి ల్యాప్టాప్ని అయితే ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. దీంతో పాటుగా నేను మీకు ఫైనల్లో మాట చెప్తాను, ల్యాప్టాప్ని ఆన్లైన్లో కొనాలా ఆఫ్లైన్లో కొనాలా అనే దాన్ని బట్టి అయితే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీరు ల్యాప్టాప్ని కానీ కంప్యూటర్స్ని కానీ ఎప్పుడు మీరు ఆన్లైన్లో అయితే కొనవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆన్లైన్లో తీసుకున్నాం సరే, తీసుకున్నాక దాని సర్వీస్ అనేటువంటిది అంత అయితే బాగా చేస్తలేదు బయట సర్వీస్ సెంటర్లో కూడా. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి దాని యొక్క ప్రైజ్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆన్లైన్లో నేను రీసెంట్గా మానిటర్ చూశాను ఫ్రెండ్స్, ఎల్జీకి సంబంధించినటువంటి మానిటర్. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి అక్కడ నుండే. అది మనకి 850 రూపాయలు సంథింగ్ అంతా ఉంది దాని రేటు. అదే మానిటర్ మనకి ఆఫ్లైన్లో చూస్తే 7500 రూపాయలకి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత తేడా ఉంటుంది అనేటువంటిది. అలాగనే ఎస్ఎంపిఎస్ ఏదైతే ఉందో ఆ ఎస్ఎంపిఎస్ మనకి ఆన్లైన్లో నాకు 1200 రూపాయలు అయితే చూపించింది. అదే ఎస్ఎంపిఎస్ నేను బయటికి 750 రూపాయలకి అయితే పర్చేస్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇదనే కాదు మన ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఆన్లైన్లో మనకి చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ కంప్యూటర్ పెరిఫెరల్స్ మాత్రమే. మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో తక్కువ ఉంటాయి, ఆఫ్లైన్లో చాలా ఎక్కువ ఉంటున్నాయి. టీవీస్ కూడా అలాగే. ఎప్పుడైతే మన కంప్యూటర్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆఫ్లైన్లోనే కొనండి. అది కూడా హోల్సేల్ మార్కెట్లోనే కొనండి ఫ్రెండ్స్. అంతే తప్ప చిన్న చిన్న మార్కెట్లో కొంటే వాళ్ళు కూడా లాభాలు వేసుకోవాలి కదా, ఎక్కువ రేటుగా అమ్ముకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ని ఎలా పర్చేజ్ చేయాలి అనేటువంటి ఒక గైడెన్స్ అయితే ఇచ్చానని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ఛానల్లో 20,000 రూపాయల బడ్జెట్లో ద బెస్ట్ గేమింగ్ పీసీని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఏమేమి కావాలి అనేటువంటిది ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఇప్పటివరకు ఆ వీడియోని చూడకపోతే పైన ఐ సింబల్ వదిలేస్తాను, అలానే ఈ వీడియో చివరి కార్డ్స్ రూపంలో ఇస్తాను. దీంతో పాటుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ కూడా ఉంటుంది. అది చాలా మంచి వీడియో, అలాగే చాలా యూజ్ఫుల్ వీడియో కూడా ఫ్రెండ్స్. మీరందరూ కూడా తప్పకుండా ఆ వీడియోని చూడండి. అలానే ఫ్రెండ్స్ అతి త్వరలో మన ఛానల్లో ఒక గివ్ అయితే రాబోతుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్తాను. కాబట్టి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మీరు ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఈ వీడియోని మీరు వెంటనే లైక్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీటితో పాటుగా మీకు ఎటువంటి ల్యాప్టాప్ కావాలి అనేటువంటి మీ బడ్జెట్ చెప్పారంటే నేను మీకు మంచి ల్యాప్టాప్ని అయితే అక్కడ సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఓకేనా. అలానే ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి లేటెస్ట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.